హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చామగడ్డ టమాటా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే మనము చామగడ్డ పొట్టు తీసేసి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 50 గ్రాముల ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో మనము ఒక 4-5 చిన్న సైజ్ ఆనియన్స్ కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ కుక్కర్లో వండుతుంటే ఫ్రెండ్స్ చామగడ్డ, కానీ ఇది ఫస్ట్ టైం కడాయిలో చేశాను. ఎందుకంటే ఉడుకుతుందో లేదో అని ఎప్పుడు కుక్కర్లో చేసేదాన్ని. ఒకసారి ఈ కడాయిలో కూడా ట్రై చేద్దాము ఎలా ఉంటుందో కర్రీ అని. కానీ చాలా టేస్టీగా కుదిరింది కర్రీ అయితే. ఇలా మనము హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం కలుపుకోవాలి మొత్తము పీసెస్కి పట్టేటట్టు. ఇంకా ఇందులో మనము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఫ్రెష్గా నూరింది. అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అలాగే పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి మనము. ఇప్పుడు ఇందులో మనము ఒక 3 స్పూన్ కారం అయితే నేను యాడ్ చేశానండి. చూడండి, ఈ కారం అయితే మనము ప్యాకెట్ కారం కాదండి, మనము ఇంట్లో మనము పట్టించిన కారము. ఒక 3 స్పూన్ కారం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ అయితే మనము బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెము పచ్చి వాసన పోయే వరకు, అలాగే కొంచెము ఆయిల్ కూడా పైకి వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా చూడండి, కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు ఇందులో మనము సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసులు వాటర్ అనేది వేసానండి. చూడండి, ఇప్పుడైతే మనము ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసి మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ అయితే మనము చామగడ్డలు ఉడకడానికి పెట్టేసేయాలి. ఇంత వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికే వరకు టమాటాలు కట్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 కేజీ చిన్న సైజ్ టమాటాలు కట్ చేసి, అలాగే అందులో ఒక కొత్తిమీర కట్ట కూడా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకు చామగడ్డ అనేది ఉడికింది. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకుందామండి. చామగడ్డ ఒక 50-60% ఉడికితే సరిపోతుందండి, మొత్తం ఉడకనివ్వద్దు. ఎందుకంటే మనము టమాటాలు వేసిన తర్వాత కూడా ఉడకాలి కదా. ఇప్పుడు కర్రీలో మనము టమాటాలు యాడ్ చేసుకుందాము. టమాటాలు కొంచెము పండుగా ఉంటే మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కచ్చివి వేయొద్దు, ఇలా మంచిగా పండు మారిని వేయాలి. ఇంకా తర్వాత మనము ఇందులో ఒక కొత్తిమీర కట్ట కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనము మూత పెట్టేసి, వాటర్ వేయకుండా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. ఇంకా మనకు మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ఉడికే వరకు సరిపోతుంది. మనకు గ్రేవీ కూడా సరిపోతుంది. ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కదా, మనకు కర్రీలో వాటర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సాల్ట్ అనేది మనము ఇప్పుడే చెక్ చేసుకోవాలి. నేనైతే ఇంకా కొంచెం సాల్ట్ తగ్గిందని కొద్దిగా యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేశాను. ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా, మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటాను.